శ్రీవర్ధన్ ఛానల్కి స్వాగతం. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను, అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. చూపించడం అంటే మేము మామూలుగా చేసేదే. కావాల్సిన పదార్థాలు: నల్ల వంకాయలు 1/2 కేజీ తీసుకున్నాము, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, 4-5 పచ్చిమిర్చి. ఎలా చేద్దాం చూసేద్దాం. ఫస్ట్ పొయ్యి వెలిగిద్దాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు అలా చేయడం వల్ల మా ఛానల్ కొంచెం సపోర్ట్గా ఉంటుంది. నువ్వు కూడా మాట్లాడాను. నేనేం మాట్లాడతా. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరు బాగున్నారా? ఈయన మా హస్బెండ్, నేను మా వైఫ్ని. స్టార్టింగ్ వీడియో ఇది. ఫస్ట్ అయితే అట్లా కడిగి పెట్టుకోవాలి, లేదంటే ఎక్కలేని కోపం వచ్చేస్తుంది, ఖర్చు లేకుండా వస్తుంది కోపము. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తాం. ఓకే. 1 2 3. ఆయిల్ కొంచెం వేడాక ఏమేస్తారు అందులో? ప్రేమ, అనురాగం, ఆప్యాయత అన్నీ కలుపుతారా? ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాం, కోపం కూడా ఇంకా కొంచెం వేడాక కొంచెం ఇంకా కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఇది తొందరగా అయితే నాకు సన్నపు ఇష్టం ఉండదు, దొడ్డుపై ఇష్టం అనిపిస్తుంది. అంటే మీ భాష, మీ ఊర్లో ఏమంటారు? దొడ్డుప్పు ఇష్టం ఉంటుందని అక్కడ చూడండి, అక్కడ చూడండి. ఉప్పు ప్యాకెట్లు అన్నీ తీసుకుని నేను చూపిస్తాను. అంటే అన్ని తినడానికి, నేను చూపిస్తాను. ఇన్ని గణం దొడ్డుప్పు ప్యాకెట్లు అన్ని తినడానికి కాదు. లేదు ఫ్రెండ్స్, తినడానికి అయితే కాదు, తినడానికి అదే వేస్తాము. కాకపోతే ఇంకోటి ఏంటంటే కూరగాయలు కానీ ఏమైనా బయట నుంచి తెస్తాం కదా, ఈ సిచ్యువేషన్లో మేము అవి ఉప్పు వేసి కడుగుతాం, బాగా వాష్ చేసి ఇంట్లోకి తీసుకొని వస్తాం. కొంచెం కరివేపాకు వేస్తాం. కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇంకేం వేస్తున్నారు? కొంచెం వేగాక పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి, ఇలా మగ్గుతుంది, మనకు పైన ఇలా వాటర్ వస్తుంది. ఇలా మగ్గాక మనం కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇలా ఉంటుంది. ఉల్లిపాయలు వేగాలి చూద్దాం. ఇది వేగాక వేగింది. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మేమే దంచాము. అల్లం అంటే బయట నుంచి అల్లం వెల్లుల్లి విడివిడిగా తెచ్చి మేమే ఇంట్లో తయారు చేస్తాం. ఇంట్లో న్యాచురల్గా చేసుకొని తింటాం మేము ఏదైనా. బయట కూడా దొరుకుతాయి, కానీ బయట దొరికేది అంత హెల్త్కి మంచిది కాదు. ఇంట్లో తయారు చేసుకున్నాం బట్టి. మీరు కూడా వీలైతే అలాగే చేసుకోండి. బయట దొరికేది మొత్తం పేస్ట్ అంత బాగోదు, అది అల్లం పేస్టే కాదు. మనం ఇలా చేసుకున్నాం అనుకో, హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికిన తర్వాత వంకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మరిగింది, వంకాయలు వేస్తున్నాం. ఫస్ట్ ఇందులో కట్ చేసేటప్పుడు ఉప్పు వేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే చేదెక్కుతాయి వంకాయలు. ఉప్పు వేసుకోవాలి. అందరికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకు ఇన్ఫర్మేషన్.
అంతసేపు వంకాయలు ఉడికిపోతాయి. ఫ్రెండ్స్, వంకాయలు వేసి 5 minutes కావస్తుంది. ఇది వేగాయి ఉంచుదాం. మంచిగా వేగాయి. 2 టమాటాలు చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం. ఆహా ఏమి రుచి తినవా మై మరిచి. స్మెల్ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. తింటే ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారు? మీకు చెప్దామని మర్చిపోయినా, మా హస్బెండ్ కర్రీ సూపర్ చేస్తాడు. మీరు ఎప్పుడన్నా కావాలంటే చెప్పండి, కర్రీ పార్సల్ పంపిస్తాం. నువ్వు పంపించినట్టే వాళ్ళు తిన్నట్టు. ఎందుకు పంపిస్తావా? పంపిస్తా. యూట్యూబ్ చేసి అందరూ ఇలాగ మాట్లాడతారు. సోది ఎవరు పంపించారు ఫ్రెండ్స్? అది గుర్తుపెట్టుకోండి. ఇంట్లో వండుకొని తినండి. తినండి, వండుకొని తినండి. కొబ్బరి పొడి ఉందా? తీసుకురావాలా? తీసుకో. బాగుంటుంది భయం. హలో ఫ్రెండ్స్, 5 minutes అయిపోయింది. టమాటో కూడా వేగింది చూద్దాం. టమాటో కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కారం పొడి వేసుకున్నాం. కారం పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాను, కాకపోతే పిల్లల కోసం ఆలోచించి కొంచెం తక్కువే వేస్తున్నాను. 2 spoons వేసాను. కారం వేసుకున్నాక 2 నిమిషాలు ఉడకనిద్దాం. కారం కూడా ఉడకాలి కాబట్టి. చూడడానికి అయితే బాగుంది, స్మెల్ కూడా అదిరిపోతుంది. ఇలా వంకాయ కూరతో పండగ. ఒక 2 minutes ఆగుదాం కారం పొడి ఉడకని. కారం కూడా ఉడికింది. ఇందులోకి కొంచెం కొబ్బరి పొడి వేస్తున్నాను. కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. చివరిలో కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాల పొడి వేస్తే కూడా బాగుంటుంది. మేము ధనియాల పొడి కన్నా ఇంట్లోనే చేసుకుంటాము. కారం పొడి కానీ పట్టించిందే వాడతాము. పసుపు కూడా పట్టించిందే వాడతాము మేము. చాలా బాగుంటుంది అలా టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి. బయట దొరికేటి అంత టేస్ట్ ఉండవు, అందుకే మేము ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. ఒకసారి మళ్ళీ కలుపుకుందాము అడుగంటకుండా. ఇందులో ధనియాల పొడి, మిరియాలు, లవంగాలు అన్నీ గరం మసాలా మిక్స్ అయ్యి ఉంది. వావ్, స్మెల్ అదిరిపోయింది అసలు. తింటే ఇంకా చెవ్వే. కొంచెం సరిపోలేదు, సరిపడా వేసుకుంటున్నాం. సరిపోద్ది. ఉప్పు వేసుకున్నాము, లైట్ కొన్ని వాటర్ వేసుకున్నాము మంచి మగ్గడానికి. ఓకే, చాలు. కూర అయిందో చూద్దాం ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే కూర అయిపోయింది, రెడీ అయిపోయింది. తినడమే ఆలస్యం. తినేద్దాం ఫ్రెండ్స్. వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేసుకుంటున్నాను. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చూడండి ఎంత బాగా అయింది. కాలుతుంది, చాలా వేడిగా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.